హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ న్యూస్ బిహైండ్ నేరేటివ్ శీర్షికలో భాగంగా ఒక ట్రెండింగ్ అయినటువంటి న్యూస్ మీద మనం చర్చిద్దాం. సో అదేంటంటే సోషల్ మీడియాలో యాక్చువల్గా చైనాలో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఇండియాతో సమానంగా ఇక్కడ మనం రిజర్వేషన్స్ ఇస్తున్నాం కానీ అక్కడ క్యాస్ట్ సిస్టమ్ చాలా బీభత్సంగా ఉంది. ఇన్నాళ్ళు ప్రపంచానికి తెలియనటువంటి ఒక చీకటి కోణం, డ్రాగన్ చీకటి కోణాన్ని బయట పెట్టామని చెప్పి మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఊదరగొట్టేస్తున్నారు. సో దాని మీద మనం చర్చిద్దాం. దాని మీద చర్చించడానికి మనతో పాటు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హర్రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. సార్ ఫస్ట్ ఈ రోజు చూసుకుంటే గనక చైనాలో విపరీతమైనటువంటి కుల వ్యవస్థతో మగ్గిపోతుంది. ఇన్నాళ్ళు అసలు ప్రపంచానికి తెలియని కోణాన్ని బయటికి తెచ్చారని చెప్పి మన ఎక్స్ గానీ ట్విట్టర్ గానీ వీటిల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా పబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ మన వాళ్ళు చూస్తే దాని మీద విపరీతమైన సంబరాలతోటి అసలు చాలా హ్యాపీగా ఒక వేడుకలాగా చేసుకుంటే పరిస్థితి ఉంది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? రైట్. సో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వివక్ష అంటే కులం కాదు సమస్య, కుల వివక్ష మనకి సమస్య. వివక్ష అనేది ప్రతి సమాజంలోనూ ఏదో ఒక రూపంలో ఉంటుంది. వెస్ట్రన్ లో ఉంది, అండ్ ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లో వివక్ష ఉంటుంది రకరకాల రూపంలో, అండ్ వెస్ట్రన్ లో ఉంటుంది. అమెరికాలో బ్లాక్స్ కి వైట్స్ లో కూడా మళ్ళీ రకరకాల కాంటెక్స్ట్ లో వివక్ష ఉంటుంది. సో స్కిన్ టోన్ ని బట్టి వివక్ష, అలాగే వచ్చేసి ప్రాంతాన్ని బట్టి వివక్ష. మన తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్ లో మా తెలంగాణ వాళ్ళకి వివక్ష చూపిస్తున్నారు అన్నారు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాంటెక్స్ట్ లో సౌత్ ఇండియా పట్ల వివక్ష చూపిస్తున్నారు అన్నారు. అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు కూడా వివక్ష చూపిస్తున్నారు అన్నారు. ఇలా ప్రాంతాలను బట్టి వివక్ష ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే వచ్చేసి లింగ వివక్ష అంటే ఫీమేల్ పట్ల చూపించేటువంటి వివక్ష. ఇవన్నీ భౌతికంగా కనిపించే బేస్ చేసుకుని చూపించేటువంటి వివక్ష. వివక్ష కరెక్ట్ అని చెప్పట్లేదు, బట్ ఇవి కనిపించేటువంటి కొన్నిటితోని వివక్ష చేస్తున్నాం. కనిపించకుండా సంబంధం తన యొక్క ఆలోచనతో సంబంధం లేకుండా ఉండేటువంటి వివక్ష కుల వివక్ష. రైట్. కుల వివక్ష కూడా ఉంది, మత వివక్ష కూడా ఉంటుంది. ఒక మతం పట్ల ఇంకో మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అని చూసేటువంటిది. ఒకే మతంలో కూడా మళ్ళీ ఇప్పుడు సపోజ్ హిందూ మతంలో చూసినట్లయితే వైష్ణవులు, శైవులు, అలాగే వచ్చేసి లింగాయత్తులు, శక్తి అమ్మవారిని కొలిసే వాళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి వైష్ణవుల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. నిలువున అంటే ఇట్లా వి లాగా నామం పెట్టుకునే వాళ్ళు, అలాగే యు లాగా నామం పెట్టుకునేటువంటి కృష్ణుడు భక్తులు ఎవరైతే ఇస్కాన్ వాళ్ళు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, లేదంటే సమానము, ఒకరి యొక్క ప్రసాదం ఇంకొకరు తినకూడదు. డివిజన్స్ చాలా ఉన్నాయి. దాదాపుగా 4,000 మతాలు ఇప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, మోర్ దాన్ 4,000. అందులో ఒక్కొక్క మతంలో 1,000 శాఖలు ఉన్నాయి. ఓన్లీ హిందూ మతంలోనే 12,000 శాఖలు ఉన్నాయి. ప్రతి మతంలోనూ ఈ వివక్ష ఉంది. అయితే భారతీయ సమాజం అంటే అనేక మతాల సమ్మేళనం. హిందూ మతంలోనే అనేక మతాలు ఉంటాయి. ఇదంతా కలిపి మన హిందూ మతం అంటారు. ఇక్కడ కూడా రకరకాల వివక్షలతో పాటు భయంకరమైన ఒక వివక్ష మనకి నెగటివ్ గా, మన దేశం పాలిట శాపంలాగా ప్రపంచంలో మనం తలదించుకునేలాగా చేస్తుంది. ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు, కానీ ప్రాక్టీస్ లో ఉన్నటువంటిది కుల వివక్ష. చైనాలో కూడా కుల వివక్ష ఉందంటున్నారు. అది పూర్తిగా మనకు తెలియదు. చరిత్రకారులు చెప్తూ ఉంటారు. చైనా ఇప్పుడైతే క్లోజ్డ్ కంట్రీ. మీడియా కూడా వాళ్ళ చేతిలోనే, ఆ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే మాత్రం మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎట్లాగైతే మీడియా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, ఇప్పుడు కూడా అంతే. చైనాలో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇంటర్నెట్ సెన్సార్షిప్, అన్ని సెన్సార్షిప్ ఉంటుంది. అంతకు ముందు రకరకాల కాంటెక్స్ట్ లో చైనాకి భారతదేశం లాగానే సుదీర్ఘమైనటువంటి హిస్టరీ ఉంది. అమెరికాకి లేదు, ఆస్ట్రేలియాకి లేదు, యూరోపియన్ కంట్రీస్ కి, తర్వాత వచ్చేసి భారతదేశము, చైనా, జపాన్, వీటికి వాటి హిస్టరీలు ఉన్నాయి. అయితే కుల వివక్ష ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము. చైనాలో కూడా కులం ఉంది అనేది చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని వీళ్ళు చెప్పేది ఏంటంటే అది కుల వివక్ష కాదు. ఇక్కడ ఏం చెప్పారంటే ఇది షీ నాంగ్ గాంగ్ షాంగ్ అనేటువంటి సామాజిక వర్గీకరణ ఉంది చైనా చరిత్రలో. అలాగే వచ్చేసి ఇంకోటి ఏమో చెప్పారు, హుకో అనేటువంటి గృహ నమోదు వ్యవస్థ అని చెప్పి మనకు తెలియదు. మనకు లభించినటువంటి సోషల్ మీడియాలో వాటిలో వచ్చిన దాన్ని బట్టి గృహ నమోదు వ్యవస్థ తప్ప ఇది ఇండియా లాంటి కుల వివక్ష కాదు అంటున్నారు. అక్కడ వివక్ష ఉందా లేదా నేను చెప్పట్లేదు, ఉండే అవకాశాలు ఉన్నాయి.
దారుణంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఇండియాలో ఉన్నటువంటి భారతీయ సమాజంలో ఉన్నటువంటి వివక్షకి మిగతా వివక్ష తేడా ఏంటంటే, భారతీయ సమాజంలో జన్మతః కులం ఇస్తారు. వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు హుకో అనే దాంట్లో గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగే వాళ్ళకి ఒక విధమైనటువంటిది, సిటీస్ లో ఉండి ఇంటలెక్చువల్స్ జాబ్స్ చేసే వాళ్ళకి ఒక విధమైనది. అట్లాగే రకరకాల వృత్తుల్ని బట్టి కూడా వాళ్ళు సపరేట్ చేస్తున్నారు. వర్గీకరణ ఉంది, సామాజిక వర్గీకరణ అంటే సపరేట్ చేయడం ఈ వర్గానికి మనకు కూడా ఉంది. అది డాక్టర్స్ వేరే ఉంది, లాయర్స్ వేరే ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ. ఇది కొత్త డెమోగ్రఫీ అన్నమాట, కొత్తగా ఏర్పడింది. సైకాలజిస్టులందరూ లాగా ఉండటము, అలాగే రకరకాల పొలిటీషియన్స్, సినిమా వాళ్ళం మేము ఒక కలామ తల్లి బిడ్డలం అంటూ ఉంటారు. ఇదేమి జన్మతః వచ్చింది కాదు, వాళ్ళ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే ఆ వర్గంలోకి వాళ్ళు చెందబడతారు. అక్కడ కూడా కొంత వివక్ష ఉంటుంది. డాక్టర్స్ కి నర్సుల పట్ల ఒక చిన్న చూపు ఉండటం, గ్రూపిజం అంటే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ వాళ్ళకంటే మేము సుపీరియర్ అని. అలాగే సర్జన్స్ కి, జనరల్ ఫిజిషియన్స్ కి మధ్య ఉండేటువంటి ఇది, అంటే మామూలు ఎండి చదివిన వాళ్ళకి సర్జన్స్ కి మధ్య కొంత ఇది ఉంటుంది. అలా రకరకాల ఆర్ఎంపీ డాక్టర్ల పట్ల కొంతమందికి, మెడికల్ షాపుల్లో ఇట్లా రకరకాల కాంటెక్స్ట్, లాయర్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. ఇట్లా ప్రతి ప్రొఫెషన్ లోనూ కొంత వివక్ష ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వర్గీకరణ ఎలా జరిగిందంటే, ఆ వ్యక్తి తను కాన్షియస్ గా తీసుకున్నటువంటి డెసిషన్స్ లో ఆ ప్రొఫెషన్ చూజ్ చేసుకోవటం, ఆ యొక్క వృత్తిని చూజ్ చేసుకోవటం, అది మనము కమ్మరి పని, కుమ్మరి పని, ఏ పని చేసినా సరే ప్రొఫెషన్ బట్టి ఉండేది. తను మారితే మారిపోతాడు. కానీ ఇండియాలో కుల వ్యవస్థ అట్లా కాదు. ఇండియాలో కూడా ఏం చెప్తారంటే వర్ణ వ్యవస్థ ఉంది, కులం లేదు. కులం బ్రిటిష్ వాళ్ళు వచ్చిందని ఒక వాదన ఉంది. అలాగే వచ్చేసి ఇది ఈ కులాలు వృత్తులు బట్టి వచ్చినాయండి. వృత్తులు బట్టి వచ్చినాయి, వచ్చి కూడా ఉండొచ్చు. కానీ ఏమవుతుంది అంటే, సహజంగా ఏమైందంటే, ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు అదే వృత్తిలోకి వచ్చినట్లయితే ఈజీగా షైన్ అయ్యే అవకాశాలు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ హీరో అయితే ఈజీగా, నా కొడుకు కంటే అతనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్ని తెలుసు, కెమెరా తెలుసు, ఆ ఫోకల్ పాయింట్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఈజీ అవుతుంది. అలాగే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవటం చాలా మంది డాక్టర్ చదివే వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ ఉంటారు. ఒక టీచర్ కొడుకు టీచర్ అవ్వటం, సైకాలజిస్ట్ కొడుకు సైకాలజిస్ట్, ఇప్పుడు నా కొడుకు సైకాలజిస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. అలా సహజంగా కుమ్మరి పని చేసే వాళ్ళ పిల్లలకి కుండలు చేయటం వాళ్ళకి ఈజీగా వస్తుంది. కమ్మరి పని చేసే వాళ్ళకి అది వస్తుంది కాబట్టి అది కంటిన్యూ చేసి ఉండొచ్చు కూడా గతంలో. సో కాబట్టి దాన్ని సపరేట్ చేసిన తర్వాత సమస్య ఏంటంటే, ఇక్కడ ఒక కులం నుంచి ఇంకొక పని నేర్చుకున్న కులం మారటం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రొఫెషన్ మారినా సరే కుమ్మరి పని చేసే అతను కుండలు చేయటం ఆపేసి తను బార్బర్ షాప్ పెట్టుకున్నా తను నాయి బ్రాహ్మణుడు కావట్లేదు, కుమ్మరి అతనే అవుతాడు. అలాగే నాయి బ్రాహ్మణుడు బార్బర్ షాప్ ఆపేసేసి తను ఏదో వేరే చదివినా సరే, మంత్రాలు చదవటం నేర్చుకున్నాడు, అతను బ్రాహ్మణుడు కావట్లేదంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దానికి జన్మతః వచ్చింది. ఇప్పుడు ఏంటి మామూలుగా మనకి చెప్పింది ఏంటి అంటే, ఆ వేదాలు అవన్నీ చదివిన వాళ్ళు బ్రాహ్మణులు, కుల బ్రాహ్మణులు, గుణ బ్రాహ్మణులు. అంటే మనము ఆ గుణాన్ని బట్టి వాళ్ళు పూజలు లేకపోతే విషయాలు తెలుసుకున్నారు కాబట్టి బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణుడు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు వైశ్యులు. అలాగే భుజబలంతో కాపాడేవాడు క్షత్రియుడు, రాజులు. ఇక రకరకాల కాపు కాసేవాళ్ళు కాపులు అని, ఇంకా రకరకాల అవి చేశారు. చేసిన దాంట్లో ఇప్పుడు బ్రాహ్మణులు వ్యాపారం చేసిన బ్రాహ్మణుడే అవుతున్నాడు, రైట్. క్షత్రియుడు వ్యాపారం చేసిన క్షత్రియుడే అవుతుంది. ఇప్పుడు వైశ్యులు కదా అని వైశ్యులు వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారస్తుల మధ్య పెళ్లి అవ్వట్లేదు. అంటే బాగా డబ్బు ఉన్నప్పుడు అవుతూ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. హై లెవెల్ ఆ సొసైటీలో కొంత అవుతుంది, అది కాదు. జనరల్ గా వాళ్ళు ఏం చేసిన, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు బ్రాహ్మణుడు, ఒక కుమ్మరతను, ఒక గౌడు, ఒక కాపు, కమ్మ, వెలమ, వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారు. వీళ్ళందరూ ఒకటే ప్రొఫెషన్ లో ఉన్నారు. కొత్త కొత్త ప్రొఫెషన్లు వచ్చినాయి, గతంలో ఇవి లేవు. వీళ్ళందరూ వాళ్ళు జన్మతః కులం ద్వారా వచ్చిన కుల వృత్తులను వదిలేసి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళ పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మ్యాట్రిమోనీలోనే రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా. ఒక బ్రాహ్మణుడు తను ఆ పూజారి
పూజారిధనం చేయకపోయినా, ఉమ్. లేదంటే ఆ పౌరోహిత్యం చేయకపోయినా బ్రాహ్మణుడుగానే కంటిన్యూ అవుతాడు. కంటిన్యూ. ఈవెన్ మతం మారిన క్రిస్టియన్ అయినా బ్రాహ్మణుడిగానే ఉంటాడు. మనకి ఆంధ్రాలో కమ్మ చర్చిలు ఉంటాయి, కాపు చర్చిలు ఉంటాయి, ఇట్లా రెడ్డి చర్చిలు ఉంటాయి. మతం మారినా కులం పోవట్లేదు, రైట్? సో ఇది జన్మతః వచ్చేదాన్ని మనం పాటిస్తున్నాం. అంటే ఇది పాటించమని మతం చెప్పిందా లేదా అది చెప్పట్లేదు నేను. ఉన్న ప్రాక్టీస్ అది. ప్రాక్టీస్ ఏంటంటే ఒకసారి ఒక దాంట్లో పుట్టినటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టిన అతను ఎంత చదువుకుని తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా లేదా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా దళిత్ గానే చూడబడుతున్నారు, రైట్? వాళ్ళు గుడికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము, ఆ దళితులు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న గుడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ కడుక్కోవటం, ఇవన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. మారలేదా అంటే చాలా మారింది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మారింది. ఇంకా మారాల్సింది చాలా ఉంది, రైట్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగము, తర్వాత మనం ఇండియన్ పార్లమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ సిస్టమ్ చాలా హెల్ప్ చేస్తుంది. దాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారన్నమాట వాస్తవం. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు వాళ్ళు, కానీ ఇప్పటికీ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా హెల్ప్ చేయాల్సింది చాలా ఉంది, జరుగుతూ ఉంది. అలాగే ట్రైబ్స్ అంటే ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారు, గిరి అంటే కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ హెల్ప్ అయ్యి వాళ్ళలో కూడా బయటకు వస్తూ ఉన్నారు. అలాగే వృత్తి కులాలు, బీసీలు, ఏబిసిడి అనే డివిజన్ ఉంది, దాంట్లో కూడా వస్తూ ఉన్నారు. మంచిగా జరుగుతుంది. కొంత ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గతంతో పోలిస్తే పెరిగినాయి, చాలా వరకు పెరిగినాయి. అయితే కంప్లీట్ గా అవ్వలేదు. చాలా వరకు బెటర్ అయింది. ఇంకా బెటర్ కావాల్సింది చాలా ఉంది. అట్ ద సేమ్ టైం కౌంటర్ కూడా అవుతుంది. మనం పరువు హత్యలు చూస్తూ ఉన్నాము. మనము మిర్యాలగూడలో పరువు హత్య చూసాము. కౌంటర్ కూడా అంతే స్ట్రాంగ్ గా అవుతుంది. ఎందుకంటే ఒక విధమైనటువంటి జెలస్. మనం తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కోనసీమ జిల్లా, అక్కడ దళితులకి అగ్రకులాలకి మధ్య అనేక రకాల కొట్లాట్లు అవుతూ ఉన్నాయి. వీళ్ళ చర్చలు ఏవో ఉంటే కూలగొట్టడము, లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెడితే వాళ్ళు ఏదో పెడితే కూలగొట్టడం, ఇట్లా రకరకాలని నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉన్నాయి. అంటే కంపారిటివ్లీ కొన్ని కాంటెక్స్ట్ లో తెలంగాణ డిఫరెంట్ ఉంది, తమిళనాడులో ఉంది, తమిళనాడులో కుల వ్యవస్థ ఉంది, కేరళలో ఉంది, నార్త్ ఇండియాలో ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల కుల వ్యవస్థ. ఇది జన్మతః వచ్చినటువంటి కుల వ్యవస్థ. ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. మళ్ళీ అంతేకాదు, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అంటే ఏంటంటే ప్రతి కులము ఇంకొక కులం చేత అణిచివేయబడి మరొక కులాన్ని వాళ్ళు అణిచివేస్తాం. తన పైన ఉన్న కులము తనను అణిచివేస్తుంది, అట్ ద సేమ్ టైం వీళ్ళు తన కింద ఉన్న కులాన్ని అణిచివేస్తూ ఉంటారు. సేమ్ సైకాలజీ అదే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈవెన్ దళితుల్లో కూడా మాలా మాదిగ మధ్య ఒకరు అణిచివేయబడుతుంటారు, ఒక డామినేట్ చేస్తుంటారు. బ్రాహ్మణుల్లో కూడా మళ్ళీ రకరకాల వైష్ణవులు, శైవులు, వీళ్ళ మధ్య చూసినట్లయితే శైవుల పట్ల ఒక చిన్న చూపు వైష్ణవుల్లో ఉంటుంది. మనం సినిమాల్లో చూస్తే పాజిటివ్ క్యారెక్టర్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు, వీళ్ళందరూ నిలువు నమ్ముతాం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళు అడ్డనాము. వాళ్ళే కాదు, దుర్యోధనుడు పాండవులు అన్నదమ్ములే కదా. పాండవులు నిలువు నమ్ము, వీళ్ళు అడ్డనామం ఎందుకు పెట్టారు తెలియకుండా ఒక వివక్ష. అలాగే తెలంగాణ కూడా ఆ అబ్జెక్షన్ ఉండేది. తెలంగాణలో ఉన్న యాదగిరి భువనగిరి నుంచి వస్తాడు, గూండాగిరి చేస్తాడు, దాదాగిరి చేస్తాడు అనేటువంటి ఒక ఇదం. రాయలసీమ వాళ్ళంటే ఒక ఫ్యాక్షనిస్ట్లు అన్నట్టుగా సినిమాల్లో చూపించేవాడు కదా. అలా పురాణాలు అంటే కథల్లో కానీ, సినిమాల్లో కానీ, నవలల్లో కానీ తెలియకుండా ఒక వివక్షాపూరితమైంది కొంత. ఈవెన్ బ్రాహ్మణుల్లో ఉంది, క్షత్రియుల్లో మళ్ళీ రకరకాల లెవెల్స్ ఉన్నాయి, వైశ్యుల్లో ఉన్నాయి. ప్రతి కులంలోనూ వాళ్ళకి కొంత ఇది ఉంది. దాంతోపాటు కింద కులాన్ని కూడా వాళ్ళు కొంత వివక్ష చూపిస్తూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను, వివక్ష అనేది నీకు నీ పైవాడు చూపిస్తే కలిగేది కాదు. నీకు తెలియకుండా నీ కింద వాడికి చూపిస్తున్నావు చూడు, అప్పుడు నీకు అర్థం కావాలి. ఓకే, పైవాడు చూపించినప్పుడు నువ్వు గగ్గోలు పెడితే చాలా ఫీల్ అవుతావు. నా పైవాడు నా మీద వివక్ష చూపించినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఏంటి వ్యవస్థ అది ఇది అంటాను. సేమ్ అదే నా కింద వాడికి చూపించినప్పుడు నాకు స్పృహ కూడా ఉండట్లేదు. అది డబుల్ మైండ్ సెట్ కదా. అది డబుల్ ఉందని తెలియక అట్లా చేస్తూ ఉంటాం. మనం ఎక్కడ రియలైజ్ అవ్వాలంటే మనకంటే బలహీనుడి మీద మనం చూపిస్తున్నప్పుడు ఇది తప్పు కాదా అని రియలైజ్ అయినప్పుడు దెన్ అప్పుడు మార్పు సాధ్యపడుతుంది. సో చైనాలో ఉన్నటువంటి
వర్గీకరణ, సామాజిక వర్గీకరణ. ఉమ్. ఇక్కడ ఉన్న సామాజిక వర్గం, ఇక్కడ కూడా మనము సామాజిక ఉమ్. వర్గం అంటూ ఉంటాం. కులం అనే బదులు సామాజిక వర్గం అని పిలుస్తూ ఉంటాం, ఓకే. పర్టికులర్ సామాజిక వర్గం అని. సో ఈ సామాజిక వర్గానికి కొంత తేడా ఉంది. ఇది జన్మతః వచ్చింది ఉమ్. అండ్ ఇది మార్చుకుంటాం అంత తేలిక కాదు. ఉమ్. ఈవెన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా సరే మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ లో ఏ క్యాస్ట్ లో చూసుకుంటున్నారు. ఉమ్. అండ్ వాళ్ళ పుట్టిన పిల్లడికి ఏదో ఒక క్యాస్ట్ ఆపాదిస్తూ ఉంటారు, ఆ రెండిట్లో. అయితే యాజ్ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ గా ఇప్పుడు మనకి కుల వ్యవస్థ ఉంది, వాళ్ళకి లేదు అని అనుకుని ఇన్నాళ్ళు అనుకుంటే, ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కసారిగా అక్కడ చైనాలో కూడా కుల వ్యవస్థ ఉంది అని చెప్పేటప్పటికి మనోళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఏదో గొప్ప సాధించిన అచీవ్మెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. దాని బిహైండ్ ఏంటి సైకాలజీ? రైట్. సో అక్కడ వర్గాలు అక్కడ కూడా ఉన్నాయి, పాకిస్తాన్ లో ఉన్నాయి, ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్నాయి, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. అన్ని మతాల్లో ఉన్నాయి, అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ వర్గీకరణ వివక్ష ఉంది. అయితే పర్టికులర్ కుల వ్యవస్థ వచ్చేసరికి అక్కడ ఉంది అనగానే ఆ వెంటనే పర్టికులర్ రైట్ వింగ్ వాళ్ళు, రైట్ వింగ్ అంటే ఏంటి అని అంటే అధికారాన్ని లేకపోతే రాజుకి అనుకూలంగా వాళ్ళ యొక్క ప్రొపగాండా ఉంటది. లెఫ్ట్ వింగ్ వాళ్ళేమో వీళ్ళు రాజుకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది ఇన్ జనరల్. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ కూడా రాజుకు అనుకూలంగా చేసేవి కొన్ని ఉంటాయి, రైట్ వింగ్ లో కూడా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు కాదన్నట్లు. ఇన్ జనరల్ రైట్ వింగ్ ఐడియాలజీ ఏంటంటే ఒక జాతీయవాదం అంటారు, సోకాల్డ్ జాతీయవాదం ఉంటుంది. జాతీయవాదం పేరుతో ఒక వర్గము ఆధిపత్య వర్గానికి కౌంటర్, దీన్ని ఏమంటారు, డిస్క్రిమినేషన్ అంటుంది, రివర్స్ డిస్క్రిమినేషన్. సో మాకే డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఎవరైతే బలహీనులకి డిస్క్రిమినేషన్ జరుగుతుందన్న పేరుతో రివర్స్ లో మాకు డిస్క్రిమినేషన్ జరుగుతుందనే వాదంతో రైట్ వింగ్ ఎక్కడైనా సరే, అమెరికాలో కూడా రైట్ వింగ్ గవర్నమెంట్ ఉంది, యూరోపియన్ కంట్రీస్ లో రైట్ వింగే ఉంది, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా, బంగ్లాదేశ్ లో కూడా ఇప్పుడు రైట్ వింగ్ అంటే జాతీయవాదం. అలాగే ఇండియాలో కూడా గత 3 టర్మ్స్ నుంచి బీజేపీ బలంగా తను రైట్ వింగ్ ఉంది, అధికారానికి సపోర్ట్ గా ఉంటారు, రైట్ వింగ్ మెజారిటీకి సపోర్ట్ గా ఉంటారు. లెఫ్ట్ వింగ్ వాళ్ళు మైనారిటీ, ఎవరు కరెక్టో నేను చెప్పట్లేదు ఇక్కడ, బట్ వాళ్ళ మైండ్ సెట్ ఇన్ జనరల్ అలా ఉంటుంది. మైనారిటీ అనే వాళ్ళకి అన్యాయం జరగకూడదనే దాంట్లో వీళ్ళు ఉంటారు, మైనారిటీకి అన్యాయం పేరుతో మమ్మల్ని అణిచివేస్తున్నారు, మెజారిటీ హక్కులను వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. రైట్ వింగ్ వాళ్ళు వెంటనే వీడియోలు చేయడం మొదలు పెట్టారు. సహజంగా ఇప్పుడు ఏంటంటే గతంలో లాగా కాదు, ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ప్రొపగాండానే నడుస్తూ ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ అనేది అన్ని ప్రభుత్వాలు వదిలేస్తాయి, డెవలప్మెంట్ చూసి ఎవరు ఓట్లు వేయట్లేదు. బాపట్ల నియోజకవర్గం నుంచి మన డి రామానాయుడు సినిమా నిర్మాత, వెంకటేష్ వాళ్ళ ఫాదర్, ఆయన పోటీ చేసి గెలిచాడు. అప్పట్లో చాలా పాతకాలం తెలుగుదేశం. ఆయన చాలా కష్టపడి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి కొంత డెవలప్ చేశాడు. నెక్స్ట్ దాంట్లో ఓడిపోయాడు. అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అంటే డెవలప్మెంట్ కాదు, ప్రజలకి ఎమోషన్ ని డెవలప్ చేస్తే చాలు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా డెవలప్మెంట్ ఓరియంటెడ్ థింక్ చేశారు. అతను కూడా ఇప్పుడు డెవలప్మెంట్ కంటే కూడా ఎమోషన్స్ ని, ప్రొపగాండాన్ని ఎక్కువ నమ్ముకున్నాడు. ఈ గతంలో ఎప్పుడు ఇలా చెయ్యండి, ఇప్పుడు ఆయన వెళ్ళి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ ఆయిల్ కొంటున్నాడు, ఈ డ్రామాలు చేస్తున్నారు. ఆయన వెళ్ళి బెంగాల్లో గనక ఏదో మురి మిక్చర్ ఏదో కొన్నాడు కదా, ఎవరు, మోడీ గారు. అటువంటి ఎక్కువ అవుతున్నాయి, అటువంటి అన్ని కూడా ఎక్కువ చంద్రబాబు నాయుడు తో సహా చేస్తున్నారు. అక్కడ వెళ్ళి మతాల మధ్య విద్వేషం, అన్ని మత విద్వేషం గతంతో పోలిస్తే చాలా పెరిగింది. హిందూ మతంలో అని అనట్లేదు, అన్ని మతాల్లోనూ పెరిగింది. గతంతో పోలిస్తే దేశంలో ఉన్న మత విద్వేషం, దేశం కాదు ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనూ ఆయా మతాల, వేరే మతాలని ద్వేషించడం అనేది గతంతో పోలిస్తే చాలా పెరిగింది. ఇస్లాంలో పెరిగింది, క్రిస్టియానిటీలో పెరిగింది, హిందూయిజంలో పెరిగింది, బుద్ధిజంలో పెరిగింది, రైట్. అలాగే మనకి వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఇతర మతాలని ద్వేషించడము, ద్వేషించకపోయినా వాళ్ళకు తప్పుడు మనుషులు, వాళ్ళు ఈ దేశానికి ప్రమాదంగా మారుతున్నారు, ఈ దేశాన్ని వాళ్ళ అనుకూలంగా వాళ్ళలోకి తీసేసుకుంటారనే ప్రొపగాండా అన్ని మతాలు కూడా చేస్తూ ఉన్నాయి. దాంట్లో పాటుగా ఎంతసేపు అదే దాంట్లో ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు, ఈ దేశానికి ఏదో ప్రమాదం ఉంది మైనారిటీ మతాల పట్ల వలన అని ప్రతి దేశంలోనూ మెజారిటీ మతం నమ్మి మైనారిటీని మీద అటాక్ చేయటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు సహజంగా వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు మీరు గమనించినట్లయితే, ఇప్పుడు మనం చైనాలో ఉందా లేదా అది పక్కన పెట్టేస్తాం,
ఆ వీడియో చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించినట్టు వాళ్ళ ఫేస్ లో ఒక తెలియని ఆనందం కనిపిస్తుంది. మిగతా విషయాలు చేసినట్లు కాదు. ఈ రైట్ వింగ్ వాళ్ళు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఇది చేయట్లేదు, అది వేరే విషయం. వాళ్ళు దీన్ని కౌంటర్ గా ఇది లేదు, ఇది వేరు, ఇది వేరే అని చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఆనందం కనిపించట్లేదు. కానీ వీళ్ళల్లో ఒక తెలియనిటువంటి ఒక ఆనందం కనిపిస్తుంది. అది మనకి ఇప్పుడు ఈ రోజు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇన్ జనరల్ ఎవరైనా సరే సో డౌన్వర్డ్స్ కంపారిజన్ మనము ఎప్పుడు అప్వర్డ్ చేసుకుంటూ ఉంటాం. మన జీడిపి చైనా కంట్రీ ఎప్పుడు రీచ్ అవుతుంది. మనము ఇప్పుడు జీడిపి 5వ స్థానంలోకి మళ్ళీ వచ్చేసాము. 6 స్థానంలో మారుతుంది. 6కి వచ్చాము, 6 వచ్చాము. 5కి వెళ్ళి 4కి వెళ్తాం అనుకున్నాం కానీ మళ్ళీ 6 కొంచెమే తేడా. జపాన్ కి మనకి కొంచెమే తేడా. ఇప్పుడు వాళ్ళది 2వ స్థానం. ఎవరిది? చైనా చాలా ఫార్ బిహైండ్, ఫార్ హై ఉంది. సో అమెరికా అయితే ఇక దాంతో ఇక మనం కంపేర్ చేసుకుంటాం. అయితే అలా మనం కంపేర్ చేసుకుని వర్క్ చేయటం ఒకటైతే, అది అప్వర్డ్ కంపారిజన్. ఇది డౌన్వర్డ్ కంపారిజన్. డౌన్వర్డ్ కంపారిజన్ లో ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటే బెటర్ ఉన్నాము. చూడండి, మనకి రైట్ వింగ్ వాళ్ళు ఇక్కడే కాదు, ఏ దేశంలో అయినా రైట్ వింగ్ వాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఉన్న దేశంతో శత్రుత్వం పెట్టుకుని వాళ్ళకంటే మనం బెటర్ ఉన్నాం, వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళకి కనీసం తిండి దొరకట్లేదు, వాళ్ళు నీళ్లు లేక అలమటిస్తున్నారు, ఇట్లాంటివి ఏవో ప్రొపగండా చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హిందువులని చెప్పట్లేదు. సో ఈవెన్ క్రిస్టియన్స్ అయినా, ఇస్లామిక్ కంట్రీస్ అయినా, ఏవైనా సరే తమకంటే తక్కువ ఉంది. మనము రైట్ వింగ్ వాళ్ళు ఎక్కువ, మన వాళ్ళు ఎవరితో పోల్చుకుని సాటిస్ఫై అవుతున్నారు? పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత ఈ శ్రీలంక, ఈవెన్ మాల్దీవ్స్ లో కూడా. మాల్దీవ్స్ ఏనా అవి? మాల్దీవ్స్ లో కూడా మనం ఒక్కసారి టూరిజం అయిపోయి వాళ్ళ అల్లకల్లోలం అయిపోయారు. సో నేపాల్ తో కొంచెం తక్కువ ఉంటుంది. ఈ నేపాల్ కూడా ఈ మధ్య కోపం వస్తుంది. నేపాల్ వాళ్ళ కొంత భూభాగాన్ని కలుపుకున్నప్పుడు కొంత కోపం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని కూడా చేస్తూ ఉంటారు. సో డౌన్వర్డ్స్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, మీరు ఇక్కడ డెవలప్, మా రాజు మా యొక్క ప్రభుత్వం, మా అధికారి డెవలప్ చేయలేట్లని విమర్శిస్తున్నారు. కానీ మీకు తెలియట్లే మిగతా దేశాలు ఎంతో దారుణంగా ఉందో. ఇక్కడ ఇంకా బెటర్. టోటల్ పరిస్థితి వరస్ట్ లో మనం బెటర్ గా ఉన్నాం. ప్రపంచం మొత్తం అల్లాడుతుంది, బెటర్ కానీ నా రాజు వలన ఈ దేశం కనీసం సర్వైవ్ అవుతుంది. అంతకంటే దారుణంగా మనం అయిపోయే వాళ్ళం నా యొక్క రాజు లేనట్లయితే అని చెప్పటం కోసం డౌన్వర్డ్స్ లో వీళ్ళు కంపేర్ చేసుకుంటారు. అది దీని వెనకాల. ఇప్పుడు చైనాలో కూడా కుల వ్యవస్థ ఉంది అంటే ఇన్నాళ్ళు ఏమంటున్నారు? చైనా బెటర్ గా ఉంది. బెటర్ గా ఉందా అంటే ఎలా ఉందో మనకు తెలియదు, న్యూస్ బయటకు రావాలి. ఆర్థికంగా ఒక టైంలో 1992, 93 ఆ టైంలో మేము గ్రాడ్యుయేషన్ చేసే టైంలో చైనా అండ్ ఇండియా దాదాపు సమానం. పివి నరసింహరావు ఆ టైంలో. ఇప్పుడు చైనా చాలా దాటి వెళ్ళిపోయింది, మనల్ని దాటి వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తం అన్ని ఉత్పత్తులు చైనాలో వస్తున్నాయి. అక్కడ డెమోక్రసీ లేదు, అక్కడ కమ్యూనిస్ట్ పేరుతో నియంత ప్రభుత్వం ఉంది. ఏమో చెప్తారు, ఉండొచ్చు కూడా. అది కరెక్ట్ అని కూడా నేను అనట్లేదు. నేను డెవలప్మెంట్ ఎప్పుడు జీడిపిలో చూడను. డెవలప్మెంట్ అనేది మనిషి యొక్క తన జీడిపి ఏముంది, బాగా డబ్బున్న వాళ్ళకున్నది అంతా కలిసిపోయి దాంతో వస్తుంది. కానీ మనిషి అక్కడ ఆనందంగా ఉంటున్నాడా లేదా, తన స్వేచ్ఛ ఎంతలా ఉంటుంది, అది నేను ఒక పర్సన్ కి యావరేజ్ పర్సన్ తలసరి ఆదాయం కూడా వెన్ కంపేర్ టు భారత్ అది ఎక్కువే, చాలా ఎక్కువ. అదే కాదు, ఈవెన్ మలేషియా, సింగపూర్ ఇవన్నీ ఎక్కువ. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటిల్లో ఇండియా కొంచెం ఎక్కువ ఉంటుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన శ్రీలంక కూడా మనకంటే తక్కువ. ఇంకా తక్కువ ఉన్న దేశాలు ఇంకా చాలా ఆఫ్రికన్ కంట్రీస్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ సింగపూర్, మలేషియా ఇవన్నీ కూడా మనకంటే బెటర్ పొజిషన్ ఉంది. చైనా చాలా బెటర్ పొజిషన్ ఉంది. ఎదుటి వ్యక్తి కొంచెం ఫెయిల్ అయితే, ఎదుటి వ్యక్తి కొంచెం ఫాల్ అయితే కింద పడి నా లోపల సీక్రెట్ గా సంతోషం వస్తూ ఉంటుంది కదా, ఎందుకని అలాగా? రైట్, ఇది ఇంకొక ఇది ఉందన్నమాట. రెండోది ఏంటంటే, దీన్ని షార్డెన్ ఫ్రాయిడే అన్నారు. ఇది ఒక జర్మన్ పదం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క వైఫల్యాన్ని చూసి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే ఫెయిల్ అయ్యాను అన్నది చాలా ఐసోలేట్ అయిపోయింది. నేను ఒక్కడిని, అందరూ బాగున్నారు, నేను ఒక్కడనే ఫెయిల్. ఒక అతను ఇల్లు కాలిపోతుంటే పక్క ఇల్లు కాలిపోతే పక్క ఇల్లు కూడా తగలబడింది అనుకుంటున్నాను. ఇతనికి ఏమొస్తుంది? ఏం రాదు. కానీ ఒక విధమైనటువంటి సాటిస్ఫై, అంటే నాతో పాటు అనేక మంది బాధితులు ఉన్నారు కాబట్టి నేను ఒక్కడిని ఐసోలేట్ కాదు. ఎందుకంటే
ఎక్కువ మంది ఉన్నప్పుడు దెబ్బ చిన్నగా తగులుతుంది. ఉమ్. ఇప్పుడు మామూలుగా ఒక్కడే వెళ్ళాను బట్ కొడుతున్నారు, అన్ని దెబ్బలు నాకే తగులుతాయి. ఒక 10 మంది ఉన్నాం కొడుతున్నాం, ఆ 10 దెబ్బల్లో ఒకటి నాకు తగులుతుంది, 2 ఇంకొకటి తగులుతుంది, 3 ఇంకొకటి తగులుతుంది, ఇట్లా దెబ్బలు తక్కువ తగులుతాయి, డైల్యూట్ అవుతుంది. పెయిన్ తక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ నేచర్ లో ఉమ్. తన గ్రూపును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఏ జీవరాశి అయినా ఉమ్. తన గ్రూపును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని రీప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ రీప్రొడక్షన్ చేస్తే అంత తను సేఫ్. ఉమ్. తల్లి ఎప్పుడు కూడా తల్లికి యాక్చువల్ గా నేచర్ లో మేల్ కంటే ఫీమేల్ బలమైంది. బికాస్ ఫీమేల్ కి రీప్రొడక్షన్ క్వాలిటీ ఉంది, చెప్పాలి. ఆ సామర్థ్యం ఉంది. ఉమ్. కాబట్టి తన బిడ్డలు ఉమ్. మేల్ వస్తే ఇంతమంది ఉన్నాం మేము, నథింగ్ అనమాట. అందుకని ఈవెన్ లయన్ కంటే కూడా ఫీమేల్ ఉంటారు కదా, ఉమ్. లయనెస్ అంటారు, శివంగి అంటారు. శివన్. చాలా బలమైంది. లయన్ ఓన్లీ లిమిటెడ్ ఇవే ఉంటాయి. ఉమ్. అవసరమైతే లయన్ బయటకు తోసేస్తాయి, ఉమ్. నువ్వు లేకపోయినా మేము బ్రతుకుతాం. Hmm. అయితే మనుషుల్లో కొంత డిఫరెంట్ ఉంది, దట్ ఈస్ అది వేరే విషయం. ఉమ్. అయితే ఇప్పుడు గ్రూప్ పెంచుకోవటం అనేది ఆ నేచర్ లో ఉన్నటువంటి లక్షణం. Hmm. ఇప్పుడు సక్సెస్ అయిన వాడు గ్రూప్ లేకపోయినా పర్లేదు, బికాస్ తనతో పాటు తన గ్రూప్ ఏంటి, తన డబ్బు, ఉమ్. తన పరపతి, తన ఆస్తులు, ఉమ్. తన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా తనకి చాలా మంది ఇచ్చే తను అవన్నీ ఇస్తున్నాయి. Hmm. కాబట్టి అతని కంటే కూడా ఉమ్. డౌన్ ఉన్నప్పుడు ఎక్కువగా గ్రూప్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఉమ్. ఆ క్రమంలో ఏమన్నారు, షాడెన్ ఫ్రైడే అనేటువంటి ఒక జర్మన్ పదం. ఇదేంటి అంటే ఇతరుల వైఫల్యం కలిగినప్పుడు, మనతో పాటు ఈక్వల్ లెవెల్లో వేరే వాళ్ళకి వైఫల్యం కలిగినప్పుడు, వైఫల్యం అంటే ఫెయిల్ అయినప్పుడు ఉమ్. మనకి ఎక్కడ లేని సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, ఉమ్. సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకని మా చిన్నప్పుడు ఉమ్. మేము అయిపోయిన తర్వాత మా చిన్నాన్న కొడుకు, మేము 10th పాస్ అయిపోయి వెళ్ళిపోయాం, ఇంటర్మీడియట్కి వెళ్ళాము. ఓకే. మా చిన్నాన్న కొడుకు, మా చెల్లి, వీళ్ళందరూ 10th. సహజంగా ఊళ్ళో 10th పాస్ అవరు. మా టైంలో మొత్తం ఒక 70 మంది ఉంటే పాస్ అయిన వాళ్ళు 10 మంది, ఉమ్. 10, 12 అట్లా ఉంటారు. ఉమ్. ఊళ్ళో పెద్ద కుటుంబాల వాళ్ళు సహజంగా పాస్ అవ్వాలి, అవును. లేకపోతే అది పరువు అనమాట. 10th అంటే చాలా పెద్ద చదువు. అదేదో సినిమాలో చూస్తారు, అమ్మాయి గారు 2వ తరగతి పాస్ అయ్యారు అని చెప్పి బాగా సెలబ్రేట్ చాలా. చేసుకుంటారు. అటువంటి పరిస్థితి. అయితే ఒక పెద్ద కుటుంబం ఆయన ఉన్నాడు, వాళ్ళ మనవడు కూడా ఉమ్. ఆయన 10th మా తర్వాత బ్యాచ్. రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్లో వస్తాయి. అప్పుడు రిజల్ట్స్ వస్తే ఫెయిల్ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫలానా, ఆయన పేర్లు పలకట్లేదు, ఫలానా అతను కూడా, ఆ అబ్బాయి పాస్ అయ్యాడని అంటే, ఫలానా ఆయన కొడుకు ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయింది, వీళ్ళ అమ్మాయి ఫెయిల్ అయింది, అండ్ ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు. ఎస్ఆర్ నువ్వు చెప్పలే, వాళ్ళందరినీ కలుపుకున్నాడు. కలుపుకోవటం ద్వారా ఒక సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది. ఉమ్. మావాడు ఒక్కడే కాదు ఫెయిల్ అయింది, అనేక మంది ఫెయిల్ అయ్యారు, మావాడు ఒక్కడే ఇన్ఫీరియర్ కాదు, ఇది నార్మల్. ఉమ్. మామూలు కూడా వేస్ట్ వేస్ట్ గారు కాదు, ఇది నార్మల్ లో ఉన్నాడు మావాడు తప్ప ఇతనేమి అందరికంటే తక్కువ కాదు అనేది చెప్పడానికి. ఇది ఒక టెక్నిక్ అన్నమాట, స్ట్రాటజీ. అది సహజంగా మనకి మీడియాలో కూడా కాంటెక్స్ట్ మారుస్తూ ఉంటారు, లేదా వేరేది కలుపుతూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వాజ్పేయి గవర్నమెంట్ టైంలో పార్లమెంట్ లో మాట్లాడటానికి డబ్బులు తీసుకున్నారు ఎంపీలు, ఒక ఇష్యూని ఎత్తడానికి అనేది తీసుకున్నారు అనేది ఒక వచ్చి పార్లమెంట్ లో డబ్బులు ఎగ్జిబిట్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు, బాగా గోల. దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఈనాడు అప్పుడు తెలుగుదేశం కి సపోర్ట్ ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళకి ఎన్డీఏలో హాట్ గా ఉంది ఉన్నప్పుడు సహజంగా దానికి సపోర్ట్ గా ఉంటారు కదా. ఆ సపోర్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం రాశారు అంటే, ఇలా పార్లమెంట్ లో మాట్లాడటానికి ఈ బీజేపీ ఎంపీలో లేకపోతే ఎన్డీఏ ఎంపీలు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలో దొరికారు. ఇలా 1953లో ఒకసారి జరిగింది, జపాన్ లో ఒకసారి ఇట్లా జరిగింది, బ్రెజిల్ పార్లమెంట్ లో ఒకసారి జరిగింది, ఇంకో దగ్గర జరిగింది అని రాస్తున్నప్పుడు ఏమైందంటే అది డైల్యూట్ అయిపోయింది. ఒకవేళ ఆపోజిట్ ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక ఆపోజిట్ పార్టీలో ఉన్నారనుకోండి, అప్పుడు ఇవేం రాయరు, అదొక్కటే రాస్తారు. నిన్న మొన్న మేము చూస్తూ ఉన్నప్పుడు ఒక టీవీ ఛానల్, ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూని చూస్తున్నాం. అది విజయవాడలో సాయి కృష్ణ అనేటువంటి ఒక అతని మీద చాలా నేరారోపణలు ఉన్నాయి. ఆ పిల్లోడిని మిస్సింగ్ కేసు, లాకప్ డెత్ చంపేశారు. ఇలా చంపారు, కనీసం బూడిద కూడా దొరకలేదు అనేది హాట్ గా గత 1 వీక్ నుంచి నడుస్తున్నప్పుడు అది చెబుతూ ఒక యాంకర్, అంటే ఈ రైట్ వింగ్
గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళు, అంటే తెలంగాణ ఆంధ్రాలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్ యాంకర్ గెస్ట్ని పిలిచి, ఏంటి సార్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కంటే కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం అంత లెవెల్లోకి ఇది దిగజారిపోతుంది, అది ఎందుకు తెచ్చారు అంటే ఒక దెబ్బకి మాకు దెబ్బ తగలదు, వాడికి కూడా తగలాలి, తన ఆపోజిట్ వాడికి. ఇది దీని గురించి మాట్లాడొచ్చు, ఆయన పాపం దీని గురించి మాట్లాడడానికి వచ్చాడు ఎవరు గెస్ట్, కానీ ఈయన మమతా బెనర్జీ ప్రభుత్వం అంత హీనంగా ఇక్కడ కూడా అంత దిగజారిపోతుంది, ఎంత లాజికల్ గా చేస్తారు. సో ఇది తెలియకుండా మనిషిలో ఉండేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ వల్ల, సో పర్టికులర్లీ ఇది గ్రూప్ ఐడెంటిటీతో ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇండివిజువల్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి అంత ఉండదు. ఇంకోటి ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రభుత్వం ముందర చాలా సవాళ్ళు ఉన్నాయి. సో డెవలప్మెంట్ వీటికి సంబంధించి ఒక డైవర్షన్ కూడా తీసుకెళ్ళినట్టుగా ఏమైనా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి గవర్నమెంట్ కి ప్రతి పార్టీకి వాళ్ళు సోషల్ మీడియా వింగ్స్ ఉంటే 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. రాహుల్ గాంధీని పప్పు అనే ఇమేజ్ ని తీసుకురావడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారని వినికిడి. ఓకే. సో ప్రతి ఒక్క ఇది చేస్తూ ఉంటారు. ప్రతి ఇష్యూకి ముందు గతంలో ఏం చేసేవాళ్ళంటే లీక్లు ఇచ్చేవాళ్ళు. ఏది మన ఇందిరాగాంధీ ఆ టైంలో ఒక లీక్ ఇచ్చి దాన్ని చూసి దాన్ని బట్టి వీళ్ళు చేయటం ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇది అమెరికన్ స్టైల్. అమెరికా ఎక్కడ ఎవరి మీద యుద్ధం చేయాలన్నా ఏం చేసేదంటే, అంతకుముందు హాలీవుడ్లో సినిమాలు వచ్చాయి. ఓకే. ఆ దేశంలో తీవ్రవాదులు అన్నట్టు హీరో వెళ్ళి కాపాడినట్టు. అలా సినిమాలు బాగా సక్సెస్ అయిపోయినాయి అనుకోండి, జనాల్లోకి అమెరికన్స్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. దెన్ ఆ దేశం మీదకి యుద్ధంకి వెళ్తుంది. సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ ఏంటంటే, ఏది చేయాలన్నా జనాల మైండ్ ని మ్యానిపులేట్ చేస్తారు. ముందు ఈ సోషల్ మీడియాకి వదిలేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, సోషల్ మీడియా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపు మొత్తం ఇప్పుడు అధికార పక్షం వైపే ఉన్నాయి. రేపొద్దున మారితే ఆ అధికార పక్షం కూడా అదే పని చేస్తుంది. నాకేమి ప్రభుత్వాలు మారితే వండర్స్ జరుగుతాయి అనేటువంటి భ్రమలు అయితే నాకు లేవు. ఏ ప్రభుత్వం దాదాపుగా అంతే ఉంటుంది, కొంచెం ఇంటెన్సిటీ వేరియేషన్ ఉండొచ్చు. బీజేపీ గవర్నమెంట్ కి గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏ తేడా నాకు కనిపించడం లేదు. సో ఇందిరాగాంధీకి మోడీకి కూడా నాకు తేడా కనిపించడం లేదు. సో ఏ పార్టీ ఉన్నా అంతే చేస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు ప్రొపగాండా చేస్తారు. ఇలా 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 ఎదుటోళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, దానికోసం మన నాయకుడు ఇట్లా చేస్తున్నాడు అని కిపాన్ ప్రొపగాండా చేస్తూనే ఉంటారు. సో ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని వెంటనే డైవర్ట్ చేయటం, ఇంకోటి చేయటం, అటువంటివన్నీ నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం చేస్తూ ఉంది, జనసేన చేస్తూ ఉంది. అండ్ సడన్ చేంజెస్ వస్తున్నాయి. సడన్లీ జనసేన తెలంగాణలోనూ లేకపోతే ఢిల్లీలోనూ మీటింగ్స్ పెట్టి, ఇవన్నీ స్ట్రాటజికల్ జరిగేటువంటి, ఇవన్నీ జస్ట్ లైక్ అలా జరగటం లేదు. అలా డైవర్షన్ పాలిటిక్స్ లో పార్ట్గా కూడా దీన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే, ఇక ఎమోషన్ రైజ్ చేస్తే చాలు అనే కన్క్లూజన్ లో ప్రస్తుత సమాజం, ఎందుకంటే మన శత్రు దేశం సో శత్రు దేశం మీద మనోళ్ళు చూసారా ఎంత అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ విషయాన్ని బయటికి తీశారు, రాగానే దెబ్బ కొట్టారు. సో అక్కడ క్యాష్ సిస్టమ్ ఉంది, మన దగ్గర క్యాష్ సిస్టమ్ ఉంది, కాబట్టి చెల్లుకు చెల్లి అయిపోయింది అనేటటువంటి. మనం కూడా మనమే కాదు, మన కుల వ్యవస్థలో మన చెడు అంటున్నారు కదా, మనకంటే చెడు వాళ్ళు, మనకంటే రిజర్వేషన్ ఉంది, కాస్త మంచిగా హ్యాపీగా గౌరవంగా ఉన్నాం మనం అనేటువంటిది వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అసలు చూసి. అంటే ప్రతి దేశంలోనూ ఆ విజువల్స్ నిజమేనా, అది ఏ కాంటెక్స్ట్ లో అది తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియాని వరస్ట్ గా చూపించాలంటే దారుణంగా చూపించవచ్చు, శ్రీలంకను చూపించవచ్చు, అమెరికాను కూడా చూపించవచ్చు. అమెరికాలో కూడా పవర్టీ ఉంటది, అనేక రకాల దోపిడీలు ఉంటాయి, వివక్ష ఉంటది, రేప్స్ ఉంటాయి, అన్నిట్లో. జపాన్ ని చూపించవచ్చు. జపాన్ లో దారుణమైనటువంటి లోన్లీనెస్, మీరు మొన్న చేశారు ఇది చేశారు, లోన్లీనెస్, సూసైడ్స్ ఎక్కువ జపాన్ లో జరుగుతున్నాయి. కొరియాన్ దేన్నైనా చూపించవచ్చు. అంటే ఏంటంటే సెలెక్టివ్ గా తీసుకుని చేయటం. ఆ విజువల్స్ చైనా నుంచి వచ్చిందా లేకపోతే ఇంకొక చూసిందా, వీళ్ళు కూడా ఇప్పుడు చైనా నుంచి 4 విజువల్స్ వచ్చినాయి అనుకోండి, దాంట్లో ఒకటి వరస్ట్ ఉంటుంది, దాన్ని పిక్ చేసుకుని కలుపుకుంటారు అనుకుంటారు. అయితే వీళ్ళు చెప్పినంత వరస్ట్ ఉందా లేదా మనకు తెలియదు. అయితే వరస్టే వీళ్ళు చూపిస్తారు, బెస్ట్ ఉన్నది ఎందుకు చూపిస్తారు? చూపించారు వాళ్ళ ఫోటోగ్రాఫరే, వాళ్ళ జర్నలిస్టులు ఇవన్నీ బయటకు తీసుకొచ్చారు అనేది కూడా ఒక విషయం వస్తాయి. నేను అనేది ఏంటి అని అంటే, అనేక కాంటెక్స్ట్ లో
విజువల్స్ బయటకొస్తాయి. దాన్ని వేరే కాంటెక్స్‌లో వాడతారు. జాక్మా కూడా తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, జిన్‌పియాంగ్ అని ఎక్కువ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆయన ఆస్తిని తీసేసుకొని బయటికి ఎళ్ళగొట్టారు అనేటిది అనేక ఒక రకాల స్టోరీలు రాస్తూ స్టోరీలా ఉంటారు. ఉన్నారు. హ్మ్. మన ఇండియా గురించి పాకిస్తాన్‌లో బోలెడన్ని స్టోరీస్ ఉంటాయి. హ్మ్. శ్రీలంకలో ఉంటాయి. హ్మ్. అమెరికాలో ఉంటాయి. హ్మ్. అలా అనేక చోట్ల ఇతర దేశాలని తనని ప్రొటెక్ట్ చేసుకుంటూ శత్రువుని హీనం చేయటం కోసం అయితే హ్మ్. నిజంగా చైనా శత్రువేనా అంటే మొన్నటిదాకా ఎప్పుడైతే పాకిస్తాన్‌కి ట్రంప్ సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడో, హ్మ్. ఇదే మీడియా వీళ్ళే హ్మ్. చూసావా జిన్‌పింగ్‌తోని మోడీ వీళ్ళు కలిసారంటే ప్రపంచాన్ని వేలేస్తారు. దెబ్బకి పాకిస్తాన్ గజగజ వణుకుతుంది. వీళ్ళు ఏదో ఒక ప్లాన్ చేశారు. హ్మ్. చైనన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఒక ప్లాన్ చేసి ఇట్లా చేశారు. హ్మ్. పుతిన్, జిన్‌పింగ్, మోడీ ఈ త్రిమూర్తులు కలిసారంటే ఇదే ప్రొపగండా మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు. చేశారు. ఒక 6 నెలల క్రితం లేకపోతే ఆపరేషన్ సింధూర్ వెనుక తర్వాత వాళ్ళ వీడియోలో చూడండి. హ్మ్. అక్కడ అదే అంటారు. హ్మ్. ట్రంప్ కోసం ఇండియాలో గుడి కట్టారు. హ్మ్. ట్రంప్ ఫర్ హిందూస్ అని హ్మ్. ఒక అసోసియేషన్ పెట్టారు. పెట్టి ట్రంప్ కోసం హిందూస్, హ్మ్. హిందూస్ ఫర్ ట్రంప్ ఏదో పెట్టారు. ట్రంప్ కోసం హిందువులను గుడి కూడా పెట్టారు. హుహు. అటువంటి హిందువుల్ని అతను బేడీలేసి పంపించాడు. ఓకే. ఇండియా డెడ్ ఎకానమీ రకరకాల ఇవి కామెంట్స్ చేశాడు. హ్మ్. అటువంటి కామెంట్ చేసినప్పుడు మళ్ళీ ట్రంప్‌ని తిట్టుకుంటా వీళ్ళే చేస్తుంటారు. హ్మ్. కాబట్టి దీన్నంత సీరియస్‌గా ప్రజలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తీసుకుంటారు. అది మనకి హ్మ్. ఇబ్బంది. ఏంటంటే ప్రజలు పాతది మర్చిపోతారు. ఓకే. వీళ్ళు ఏం చెప్తున్నారు అని ఒక 2 సంవత్సరాలు వెళ్లి చూసినట్లయితే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ హ్మ్. కొంచెంపాటు చెప్తాడు. అల్టిమేట్‌లీ ప్రభుత్వానికి అనుకూలంగా హ్మ్. ప్రజల యొక్క మనసును మార్చడం కోసం చేస్తూ ఉంటారు. హ్మ్. ఇది గ్రూప్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు ఇటువంటి దానికి ఎక్కువగా సాటిస్ఫై అవుతూ ఉంటారు. అంటే నేను హిందువుని, నేను క్రిస్టియన్‌ని, నేను ముస్లింని, నేను అంటే వాళ్ళకి ఓన్ ఐడెంటిటీ లేదు. లేదు. నేను తెలంగాణని వాదిని, నేను ఆంధ్ర వాడిని, హ్మ్. లేకపోతే నేను ఫలానా కులానికి చెందిన వాడిని. ఆ గ్రూప్‌ని తన ఐడెంటిటీగా భావిస్తున్నప్పుడు తనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది కాబట్టి ఎప్పుడు అవతలి గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఇది ఎటువంటిదంటే హ్మ్. 80స్, 90స్‌లో సినిమాలు వస్తే 'ఎన్టీ రామారావు', 'నాగేశ్వరరావు' సినిమాలొచ్చాయి. 'కృష్ణ', 'కృష్ణంరాజు', 'శోభన్ బాబు' గూడా వచ్చాయి. హ్మ్. ఆ టైంలో ఈ ఫ్యాన్స్ అవతల హీరో వాల్ పోస్టర్‌ల మీద పేడ కొట్టేవాళ్ళు. ఓకే. సేమ్ అదే ఇప్పుడు వీళ్ళు చేసేది. హ్మ్. ఏ తేడా లేదు. ఓకే. అవతల హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వాలి. హ్మ్. అట్టర్ ఫ్లాప్ అయితే నీకేమొస్తది? ఏం రాదు. కానీ నా హీరో గొప్పతనం నిలబడతది. హ్మ్. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే హ్మ్. అవతల కాంపిటీటర్ ముఖాన పేడ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే. దాంట్లో దొరికిన ఏది కనిపించినా అదే విధంగా నెరేట్ చేస్తూ ఉంటారు. చాలా ఆనందపడుతూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే మన మీద కొట్లాడతారు. అది దేశభక్తి అనేటటువంటి యాంగిల్‌లో కూడా చెప్తున్నారు. పేట్రియాటిజం ఇది యాక్చువల్‌గా ఎవరైతే దేశ ద్రోహం చేస్తున్నారో వాళ్ళే చైనాని సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చైనాని సపోర్ట్ చేయటం లేదు. హ్మ్. కానీ వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చైనా పోవాలి, చైనాని సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. అంటే వాళ్ళ యొక్క వాదన వాళ్ళు తిడితే తిట్టాలి. జిన్‌పింగ్ వేస్ట్ అని తిడితే తిట్టాలి. తిట్టాలి. ట్రంప్ వేస్ట్ అని ట్రంప్‌ని తిట్టాలి. తిట్టాలి. లేదు జిన్‌పింగ్ గొప్పవాడు మనం కలిసి అమెరికాని ఆడిచ్చేస్తామంటే నమ్మాలి మనం. హ్మ్. అదొక ఉన్మాదం అన్నమాట. హ్మ్. అంటే ఇండివిడ్యువల్ ఒపీనియన్ ఉండదు. ఏముండదు. ఏముండదు. పైనుంచి ఏం పాస్ ఆన్ అవుతాయో అది వీళ్ళు నమ్ముతారు. హ్మ్. చాలామంది ఎక్కువ మంది నమ్ముతారు. నమ్మి అలా చేయని వాళ్ళందరూ దేశద్రోహులు. లేకపోతే వీళ్ళకి వేరే దేశం నుంచి ఫండింగ్ వస్తుంది. హ్మ్. లేకపోతేనేమో వీళ్ళు పాకిస్తానీలు, లేకపోతే ఖాన్ పెట్టేస్తారు బయట. అంతే. దాని పక్కన ఒక ఖాన్ పడేస్తారు. ఎందుకంటే ముద్రేసేస్తారు. ముద్రేసేస్తారు. హరి రాఘవ్ ఖాన్. హ్మ్. లేకపోతే ఇంకో ఖాన్ అని ఏసి పడేస్తారు. లేకపోతే జోసెఫ్ ఏదో హరి రాఘవ్. ఇటువంటి ఏదో కలిపేసేసి ఇదంతా హ్మ్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్సే వాడుతూ ఉంటారు. హ్మ్. అది ఒక మానసిక బలహీనత, హ్మ్. ఇన్‌సెక్యూర్ నుంచి వచ్చేటువంటి. ఈ క్రమంలో వాళ్ళు తమ సొంత ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా కోల్పోతూ ఉంటారు. హ్మ్. రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. అంత రిజిడిటీ. అంత ఇదొస్తది. ఎందుకంటే ఒక మనిషికి తన ఐడెంటిటీని క్వెషన్ చేస్తే హ్మ్. మనిషి తట్టుకోలేదు. తనని తిట్టినా పర్లేదు. ఓకే. రైట్? ఒక లాయర్‌గా తను గుర్తింపు పొందుతున్నట్టును హ్మ్. సుబ్బారావు అని తిడితే పర్లేదు. నువ్వు ఒక లాయర్‌ని తిట్టినప్పుడు కోపమొస్తది. లాయర్‌లందరూ దొంగలన్నావు అనుకోండి కోపమొచ్చేస్తది. హ్మ్. సైకాలజిస్ట్‌గా ఐడెంటిటీ పొందుతున్నట్టును హ్మ్. సైకాలజిస్ట్‌లను దొంగలంటే కోపమొచ్చేస్తది. హ్మ్. తనని తిట్టినా పర్లేదు. హ్మ్. ఓన్ చేసేసుకున్నాడు. ఓన్ చేసుకుంటా. అంటే ఒక గ్రూప్ తన ఐడెంటిటీగా మారింది. తన ఐడెంటిటీ లేదు. హ్మ్. తన ఓన్ ఐడెంటిటీ లేనప్పుడు దేనితో అయితే వాళ్ళు గుర్తింపు పొందుతున్నారో దానిని హ్మ్. పాయింట్ చేసినప్పుడు విపరీతమైన కోపమొస్తది. హ్మ్. కోపోద్రేకులైపోయి తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి
తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన జాబ్స్ కూడా కోల్పోతూ ఉంటారు. సో విపరీతమైన అంటే విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఉమ్. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టు పేడ ఒక వేరే వాడి మీద, శత్రువు మీద, ఎవడి మీద వేస్తే మనకి వచ్చే వాల్యూ ఏమి ఉండదు. ఏముండదు ఫస్ట్ కదా, పాయింట్. ఏముండదు. కానీ మరి ఎందుకు ఆనందం అనేది అంటే మనిషికి? తన యొక్క రాజుని ఉమ్, మేము కాపాడుతున్నాము, ఉమ్, మేము చాలా నమ్మిన బంటులము, సైనికులము. ఆ సినిమాలో కట్టప్ప ఉంటారు కదా, ఉమ్, ఆ విధమైన వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మి ఇప్పుడు నా కొడుకు ఫెయిల్ అయ్యాడన్న కంటే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారన్నప్పుడు డైల్యూట్ అయినట్టుగా ఉమ్, నా రాజు కాదు, వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఫెయిల్ అయ్యారు, ఉమ్, దాని అర్థం నా రాజు గెలిచాడు ఉమ్. అని చెప్పి నా రాజు యొక్క క్రెడిబిలిటీని నిలబెట్టే ప్రయత్నం అంటే వాళ్ళు చేస్తారు. పైశాచిక ఆనందం అనుకోవచ్చా? పైశాచిక ఆనందమే, కాకపోతే అంటే వాళ్ళకి అట్లా అనిపించదు. వాళ్ళకి ఒక కమిటెడ్ ఒక సోల్జర్ లాగా అనిపిస్తుంటది, వాళ్ళకి అనిపించదా? అనిపిస్తుంది వాళ్ళకి అదే సోల్జర్. దేశభక్తి. దేశం కోసము, మతం కోసము, ధర్మం కోసము, ఉమ్, ఈ సమాజం కోసం నేను పాటుపడుతున్నాను అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఏం చేయరు, సోషల్ మీడియాలో ఇవే పెడుతూ ఉంటారు. వాళ్ళు గట్టిగా ఒక పని చేయరు, ఉమ్, పని చేయటం కానీ ఏముండవు. జాబ్స్లో వీళ్ళు ఎక్కువ జాబ్స్లో ఫెయిల్ అయ్యి ఉంటారు, లేకపోతే వ్యవసాయంలో తన వృత్తిలో ఎక్కువ ఫెయిల్ అయి ఉంటారు. కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్యాలెన్స్ గానే ఉంటారు. ఉమ్, సో ఎక్కువ మంది ఈ విధంగా ఇదే కాదు, పొలిటికల్ లీడర్స్ తో కూడా, సినిమా హీరో కూడా ఇటువంటి ఒక కల్ట్ తయారై ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే అలా గుర్తింపు లేదు కాబట్టి నేను ఒక కమిటెడ్ సోల్జర్ అనేటువంటిది, అందుకని వాళ్ళు మీద రంగు పూసుకుంటూ ఉంటారు. ఉమ్, ఆ పొలిటికల్ పార్టీ మీటింగ్లు అప్పుడు ఎక్కడ లేని సేవ చేస్తూ ఉంటారు. ఉమ్, ఇవన్నీ కూడా చేస్తూ ఉండటం ద్వారా వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఎంత గొప్పదో. ఉమ్. అంటే ఒక్కొక్కరు తన వాటిల్లో ఒక గొప్పతనం కాబట్టి ఏది ఉందో అది చూపించుకునే ప్రయత్నం చేస్తారు. చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాపగాండా వల్ల చైనాకి ఏమైనా నష్టం జరగటం కానీ, లేకపోతే చైనా ఏమైనా హర్ట్ అవ్వటం కానీ, వాళ్ళ మీడియా కానీ, లేకపోతే లేదా చైనా శత్రువులు ఏమైనా హ్యాపీగా ఫీల్ అవ్వటం కానీ, మిగతా శత్రువులు? అయితే చైనా కూడా ఇదే ఎమోషనల్ గా తీసుకుని అక్కడ యూత్ కూడా ఇదే పని చేస్తుంటే చైనాకి నష్టమే, అమెరికాకి నష్టమే. ఉమ్, రైట్. నేను ఒకసారి ఒక ఆర్టికల్ రాశాను. ఓకే. అప్పుడు పాకిస్తాన్ ఇండియా ఏదో ఇష్యూ అయింది. ఒక డాగ్ ఏం చేస్తుందంటే తనకు తెలియకుండా ఒక రాత్రిపూట ఒక బోన్ ఉంటుంది కదా, ఎముక, ఓకే. డాగ్ దాన్ని చీకుతూ ఉంటుంది. ఉమ్, దాన్ని ఒకదాన్ని పట్టుకుంది. దానికి ఉన్నటువంటి మాంసం అంతా అయిపోయింది, లోపల ఉన్నది కూడా అయిపోయింది. గుంజుతుంది. మంచి టేస్టీ ఉంటుంది దానికి. ఇలా ఉన్నప్పుడు తన దవడలో అది గుచ్చుకుంది, ఓకే. కొంచెం గాయమైంది. ఉమ్, ఇది ఇంకా ఆ బోను లాగుతుంది. లాగుతుంటే ఆ దవడలో తన బ్లడ్ వస్తుంది. ఉమ్, ఉమ్. తనేమనుకుంటుంది బోన్ నుంచి వస్తుందని ఇంకా గుంజుతుంది. అయ్యో. ఇలా గుంజి తెల్లారేసరికి తను వీక్ అయిపోయి చనిపోయింది. ఓవర్ బ్లీడింగ్. వీక్ అయిపోయింది. అంటే తన శత్రువుకి నష్టం అవుతుంది అనుకుని తను నష్టం చేసుకుంటుంది. ఇదే విధమైనటువంటిది చైనా చేసినా చైనాకి నష్టమే, పాకిస్తాన్ చేసినా పాకిస్తాన్ నష్టమే, అమెరికా చేసినా అమెరికా నష్టమే. పని చేస్తే దేశానికి లాభం. దేశభక్తి అంటే పని చేయటం. ఈ మైండ్ సెట్ కాదు. ఈ మైండ్ సెట్ డౌన్వర్డ్ కంపారిజన్ వల్ల సాటిస్ఫాక్షన్ ఉంటదేమో కానీ టెంపరీగా ఉంటే దేశానికి నష్టమే, చాలా నష్టం. ఎందుకంటే నువ్వు పని చేయటం లేదు, ఎమోషన్ అయిపోయావు, చాలా ఎనర్జీ డ్రైన్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, ఊగిపోతున్నావు, దీనివల్ల యూజ్ లేదు. ఒకవేళ నిజంగా అక్కడ క్యాష్ సిస్టమ్ ఉండి, పేదరికం ఉండి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా మనం ఆ రకంగా ఆనందం పొందడం అనేది మన డెవలప్మెంట్కి ఏం ఉపయోగం ఉండదు. సో ఇది ఇప్పుడు మనకి ఎగ్జిస్టెన్షియలిజంలో అబ్సర్డిటీ అని ఉంటుంది. అబ్సర్డ్ అంటే అసంబద్ధమైన విషయం మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. నేను చెప్తుంటాను, మామూలుగా ఇండివిజువల్ ఎగ్జిస్టెన్షియలిజం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు. చూస్తే నీకేంటి నష్టం? నీ లివర్ పనిచేయటం ఆగిపోతుందా, లేకపోతే నీ హార్ట్ బీట్ రేట్ తగ్గుతుందా? ఏం లేదు కదా. కానీ నువ్వు తక్కువగా చూస్తున్నాను నువ్వు యాక్సెప్ట్ చేయటం వలన, నువ్వు బాధపడటం వలన చాలా డ్యామేజ్ అవుతుంది. లెట్ దెమ్, వాళ్ళు చూడదే ఉండి నీ పని నువ్వు చెయ్యి. పని మానేసి ఎదుటివాడు వేరే వాళ్ళు తక్కువగా చూస్తున్నప్పుడు మనకి బాధ అనేది రావటం అనేది అది సహజంగా రియాక్షన్, లేకపోతే వీళ్ళు తీసుకునే చాయిస్ అంటారు? వీళ్ళ చాయిస్. నేను తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే. వాళ్ళు రకరకాల కాంటెక్స్ట్ లో మనం క్రిటిసైజ్ చేస్తారు. క్రిటిసైజ్ చేసినప్పుడు క్రిటిసిజమే నన్ను ఉండొద్దు. నేను ఎక్కువ, నేను తక్కువ కాదు. ఎవరు ఎక్కువ అని అనుకుంటారు? ఎవరైతే నిజంగా తక్కువ అవుతారో వాళ్ళు ఎక్కువ అని చూపించుకోవాలని చూస్తారు కదా. మీరు చూడండి, లయన్ కానీ టైగర్ కానీ నడిచేటప్పుడు భయపడవు, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ధైర్యం ఎవరికి కావాలి? భయపడే వాళ్ళకి కావాలి. కరెక్ట్. వాటి కరేజ్ ఉంటుంది, అలా వెళ్తూ ఉంటాయి.
Okay. అలాగే మేము గొప్పోళ్ళము, వాళ్ళు తక్కువోళ్ళు, మేము గొప్పోళ్ళము, వాళ్ళు తక్కువోళ్ళు అనేటువంటి ఎక్కడొస్తది అంటే, ఎవరైతే ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారో వాళ్ళే వస్తది. Okay. ఈ ఆవేశాలు దీనివల్ల దేశానికి సంబంధించినటువంటి లాట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటది. పనులకు పోరు వీళ్ళు. ఇదే సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఉంటారు. రీల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమో పని చేస్తూ ఉంటారు. ఈ ఈ రీల్స్ చేయటానికి వాళ్ళు గూడా వాళ్ళ టెక్నాలజీయే తీసుకుంటాం. ఇది ఒక ఇప్పుడు ఏదైతే చైనా ఇట్లా ఉంది, పాడైపోయింది, వేస్ట్ చైనా అని చైనా యొక్క Technology ని హెల్ప్‌తో use చేసినటువంటి అమెరికా సాఫ్ట్‌వేర్, చైనా హార్డ్‌వేర్ కలిపి వచ్చినటువంటి వాటితోని Hmm. చేసి మనం ప్రొపగండా చేస్తూ ఉంటాం. తప్పకుండా చేస్తాం. సో, మనమేమో వాళ్ళకి మరింత ఇంపోర్ట్స్ పెంచుకుంటూ ఉంటారు. ఇంక్లూడింగ్ మన రేపొచ్చే గణేష్ నవరాత్రులప్పుడు గణేష్ విగ్రహాల దగ్గర నుంచి, క్రాకర్స్ దగ్గర నుంచి, టీ షర్ట్స్ దగ్గర నుంచి, మనం అన్ని దువ్వెన goods దగ్గర అన్ని నుంచి అన్ని చైనా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటూ మనమే కాదు, వాళ్ళు మనకంటే హీనమైన వాళ్ళు, దారుణమైనటువంటి వివక్ష ఉందని మనం సంతోషపడుతూ ఉంటాం. వాళ్ళకి డబ్బులొస్తాయి. వాళ్ళేమో మన కంట్లో వేలు పెడుతుంటే, మనము వాడి నోట్లో వేలు పెడుతూ ఉన్నాం. కాబట్టి ఎలాగైనా మనకే నష్టం అవుతది. అవి మానేసి పని చేసినప్పుడు ఆ సమాజానికి, ఆ కుటుంబానికి, ఆ దేశానికి కూడా ఉపయోగపడతది. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. సో విన్నారు కదండి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండింగ్ చేస్తూ లేకపోతే చైనాలో విపరీతమైన కుల వ్యవస్థ ఉంది కాబట్టి మనకే బెటర్ అని చెప్పేసి ఈ విధంగా చేయటం వల్ల మనం ఆనందపడటం టెంపరరీ అవుతుంది కానీ రాబోయే రోజుల్లో పని చేయటం వల్లే మనకు లాభం అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.